ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12:15 నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారథులు వెంట రాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి వరకు ప్రచార రథంపై అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఏబీఎం సభా ప్రాంగణం నుండి జనసందోహం నడుమ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ, నా మీద అభిమానంతో ఇన్ని వేల మంది ప్రజానికం నా నామినేషన్కు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. జన సమూహాన్ని చూసిన తర్వాత 50,000 మెజార్టీతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయమని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్ అని తెలిపారు. ఉదయగిరి దిశ దశ మార్చడంతో పాటు ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. 12:32 నామినేషన్లు వేయడం జరిగింది. ఈ నామినేషన్లు వేసే సందర్భంలో మన ఉదయగిరి నియోజకవర్గ ఉండే 8 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వదించి ఈ యొక్క నామినేషన్ ఈరోజు ఈ నామినేషన్ల కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతమ్మ గారు, మన తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి మన స్టేట్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ రియాజ్ బాయి, ఇంకా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు, కూతురు వేనాటి మున్రెడ్డి గారి తనయుడు వేనాటి సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఎన్నికల అబ్జర్వర్గా వచ్చారు. ఆయన నాయకత్వంలో 8 మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా మేమందరం కూడా ఆయనతో కలిసి ఈ యొక్క మే 13 వరకు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ఎన్నికల్లో పాల్గొంటాం. మరి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మరి ఇటువంటి వాతావరణంలో ఒక మంచి అభ్యర్థులను చంద్రబాబు నాయుడు గారు, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్, ఇద్దరు కూడా రాజకీయవేత్త. వాళ్ళు ఒక మంచి మనస్సుతో, మంచి ఆలోచనతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. వాళ్లను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కూటికి పేదోళ్ళు ఏమో కానీ గుణానికి పేదోళ్ళు కాదు. వాళ్ళిద్దరిని కూడా మంచి మనస్సు ఆశీర్వదిస్తారు. ఈ ఉదయగిరి నియోజకవర్గానికి పట్టిన చీడపేడ పోవాలంటే వాళ్ళిద్దరిని మనం గెలిపించాలి. పార్లమెంటు మెంబర్గా మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా సోదరమణులు సురేష్ గారిని, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవితంలో కష్టపడి ముందుకు వచ్చారు, పైకి వచ్చారు. కాబట్టి వాళ్ళ కష్టమనేది తెలిసిన వాళ్ళు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే నియోజకవర్గంలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కూడా మంచి సూచనలు, సలహాలతో ఉదయగిరి నియోజకవర్గాన్ని ఒక సుందర నందన వనంగా చేసే దాంట్లో మనందరం కూడా మన యొక్క బాధ్యత, మన భూమికి మనం తీసుకొని ఈ ఎన్నిక ఒక ప్రతిష్టాకరమైన ఎన్నిక ఉదయగిరి నియోజకవర్గం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో రాక్షస దేవతల పోరాటం, ఈ భీకర పోరాటంలో మరి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో రాక్షసులు దేవతలు 80,000 మంది ఉంటే మరి గంధర్వులు ఉన్నారు, మంచిని కోరుకునేవారు 1,50,000 మంది ఉన్నారు. కాగల కార్యం గంధర్వుడే తెలుస్తుంది. ఆ యొక్క గంధర్వులు ఈ ఉదయగిరి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థులు సురేష్ గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళు పరిపూర్ణంగా ఆశీర్వదిస్తారు. మరి పేద బడుగు బలహీన వర్గాలకు అంత గుర్తింపు కావాలి, అంత సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక శక్తి కావాలి. వీటిల్లో వాళ్ళిద్దరు కూడా
మరి పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ శక్తి ఎంత వాళ్ళు ఇస్తారు. మరి ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు బ్రహ్మాండంగా ఇవి మన యొక్క వెనుకబాటుతనానికి వాళ్ళ యొక్క చేయూత కొంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం రేపు గెలుస్తున్నాం, మన ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి కావాల్సిన నీటి సౌకర్యం ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం అత్యంత వెనుకబడింది సాగునీటి రంగంలో ఇక్కడ పెంచుకునేదానికి మనకు అవకాశాలు. అదేవిధంగా తాగునీరు కావాలంటే అటు డిపిఆర్ అటు సురేష్ వాళ్ళిద్దరు కూడా జలప్రసాదం ఇచ్చేదంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం ద్వారా మన నాయకుడి ద్వారా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంత మేరకు నీటి సౌకర్యం కల్పించాలనో దాంట్లో ఒక భాగీరథ ప్రయత్నంలో మేము అందరం కూడా పాల్పంచుకుంటాం. కాబట్టి మీరు మంచి మనసుతో, అదేవిధంగా విలేకరులు మీరు కూడా మంచిని కోరుకునే దాంట్లో మీరు కూడా గంధర్వులే. ఉదయగిరి ఈ యొక్క గంధర్వ పాత్రలో మీ సంపూర్ణ సహాయ సహకారం ప్రజల దీవెనలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.